యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయ్యో, వైదేహి కాదండి, తిను నా మేనకోడలు వైశాలి. వైశాలియా? అవునండి. అదే చీర చూడటానికి కూడా వైదేహిలా ఉంది. ఒకే చీర కట్టుకొని ఉంటారు. అప్పుడే అయిపోయింది. నాకు నమ్మకం లేదు, నన్ను చూడనివ్వండి. నిజంగా కాదు. లేదండి, మీ వైదేహి పైనే ఉంది. కావాలంటే ఒకసారి పిలవండి. వైదేహి వస్తున్నానక్క. చెప్పాను కదా పైనే ఉందని. అమ్మయ్యా, వైదేహేదమ్మా? వస్తుందత్తయ్యా. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. కొద్దిలో తప్పించుకున్నాం. సరే, ఇప్పుడు ప్లాన్ ఏంటంటే నువ్వు ఆ వైదేహి గదిలోకి వెళ్ళు. వైదేహి బయటికి రాగానే మేం మత్తుమందు పెట్టి ఎత్తుకెళ్ళిపోతాం. తర్వాత నీకేమీ తెలియనట్టు వెళ్ళి వ్రతంలో వైదేహిలా కూర్చో. చూస్తావేంటి, వెళ్ళు, వైదేహి వచ్చేస్తుంది. వ్రతంలో ఇంకొకరి భార్య స్థానంలో కూర్చోవటం, వాళ్ళకి అన్యాయం చేయటం, ఇదంతా కరెక్ట్ కాదు కదా. అవునా? ఫోన్ చేస్తాను గాని ఇదే మాట నాంచారమ్మతో చెప్తావా? వద్దు, వెళ్తాను. వెళ్ళు మరి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మా, అమ్మా, ఏమైంది? అచ్చుడు. అమ్మా, ఏమైంది వైదేహి? అమ్మా, ఎవరో అచ్చం నాలాగే ఉంది. ఇక్కడే చూశాను. అచ్చం నీలాగే ఉండడం ఏంటమ్మా? నువ్వే అద్దంలో చూసుకొనుంటావు. లేదమ్మా, ఎక్కడద్దా ఉంది. నేను నిజంగానే చూశాను. భ్రమపడుంటావు. లేదమ్మా. వైదేహి, నీది భ్రమేనమ్మా. ఉంటే ఇక్కడే ఉండాలి కదా. ఏది, ఇక్కడెవరు లేరే? అద్దంలో నిన్ను నువ్వు చూసుకున్నావు కదా, నీ ప్రతిబింబమే నీ కళ్ళ ముందు మెదులుంటుంది. అంతే. పూజకి టైం అవుతుంది, నువ్వు కిందికి వెళ్ళు, నే వస్తాను. వైదేహి వస్తుంది. ఆ రూమ్ డోర్ తీ.
పడిపోయింది. పట్టుకో. ముసిగి. పద పద. ఏయ్ ఆగండి. ఏమైంది సత్యవతి? ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి పెద్దమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. అయ్యో కళ్ళు తిరిగాయా? ముందెక్కడైనా కూర్చోబెట్టండి, డాక్టర్ని పిలిపిద్దాం. అయ్యయ్యో అవసరం లేదు. పక్కనే హాస్పిటల్ కదా, మేం తీసుకెళ్తాం. ఇక్కడుంటే మీ వ్రతానికి భంగం. వెళ్తాము. వెళ్ళండి. పదవే. అయ్యా, పుష్పాలు అక్షంతలు గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. రండి రండి, త్వరగా తీసుకురండి, త్వరగా తీసుకురండి. ఎక్కించండి, త్వరగా ఎక్కించండి.
త్వరగా పోనీ 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 త్వరగా పోనీ. ఇంకా రాలేదేంటి చంచలా? అసలు మార్చారా లేదా? అసలు వీళ్ళ వల్ల అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది. సత్యవతి మీద నాకు నమ్మకం ఉంది నాంచారమ్మ. రండి రండి. చెప్పాను కదా నాంచారమ్మ, తీసుకొచ్చారు చూడు. ఇన్నేళ్లుగా నేను ఎంత ప్రయత్నించినా కుదరంది నీ కోడలి వల్ల ఒక్క రోజులో సాధ్యమైంది నాంచారమ్మ. మొత్తానికి సాధించాం. దశరథ రామయ్య మీద పగ తీర్చుకోబోతున్నాం. అచ్చుగుద్దినట్టు నా కోడలాగే ఉంది చంచలా. అందుకే కదా నీ కోడల్ని వైదేహి స్థానంలోకి పంపించింది. మరిదేంటి కదలకుండా మెదలకుండా అలాగే ఉండిపోయింది? ఉందా పోయిందా? మత్తెక్కువైందిలే నాంచారమ్మా. ఏయ్ వైదేహి, వైదేహి లే, వైదేహి, వైదేహి లేవే. ఏయ్ చూడు వైదేహి, లేవే లే. రేయ్ నీళ్లు తీసుకురండ్రా వైదేహి. ఏయ్ 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 లేవే లే లే, ఇటు చూడు. ఏయ్ ఇటు చూడు. నన్ను గుర్తుపట్టావా? చూడు, ఇటు చూడవే. నన్ను గుర్తుపట్టావా ఎవరో? గుర్తుపట్టావా ఎవరో? చంచల. బాంబు పేలింది, చంచల చచ్చింది అని పండగ చేసుకున్నారు కదూ. హ, కానీ ఈ చెంచలకి చావు లేదు. చూడు. నీ మీద, దశరథ రామయ్య మీద పగ తీర్చుకోకుండా ఎలా చేస్తాననుకున్నావే? మీ నాశనం కళ్ళారా చూసాకే చావు నా దరి చేరేది. అంతవరకు ఈ చెంచలకి చావు అనేది ఉండదు. ఏంటి అలా చూస్తున్నావు? ఓహో, ఎవరనా? నాంచారమ్మ. దశరథ రామయ్య మీద ఈ చెంచలకి ఎంత పగుందో అంతకన్నా 10 రెట్లు పగతో బతుకుతోంది. పగ కలిసి ఇప్పుడు ఇలా ప్రతీకారం తీర్చుకున్నాం వైదేహి. అత్తయ్య, ఏ ఎవరి నీ కత్తయ్యా? ఓ, మధ్యలో మనుషులు సరిగ్గా కనిపించడం లేదా? ఇది కౌసల్య కాదు, నాంచారమ్మ.
ఇప్పుడు నువ్వు నాంచరమ్మ ఇంట్లో ఉన్నావు. అచ్చం నీలాగే ఉన్న నాంచరమ్మ కోడలు వైదేహి నీ అత్త దగ్గరుంది. వైశాలిని అడ్డం పెట్టుకుని ప్రతీకారం తీర్చుకోబోతున్నాం. అయ్యో, నేను వైదేహిని కాదు, వైశాలిని. ప్రదేశ సుజీవన దివసం సహిత మౌక్తి గానం మహాకృప్త సనస్సత్పతిగమని భైమౌక్తికైమండితాంగ శుభ్రైరభ్రైరభ్రైర పరివిరసితైర్మిత పీయూషవర్షైః ఆనందీన పునీయా అది అల్లగదా శంఖపాణముకుందః భూకాదౌ ఇసనా శివాస్తే ఏమద్దిః అంతస్తం యస్సుం సురన ఖగగో భువిగంధర్వైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువనవక్షం విష్ణుమీశం నమామి శాంతాకారం భుజగశైలం పద్మనాభం సహితం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం సువర్ణం లక్ష్మీకాంతం కమలనయనం యోగిజ్ఞానగమ్యం వందే విష్ణుం శివప్రియారం సర్వభూతేజనాథం. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. హరిః ఓం నమో సత్యనారాయణ స్వామినే నమో నమః. ఓం నారాయణాయ విద్మహే మహాదేవాయ ధీమహి तन्नो विष्णु प्रचोदयात्. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो रुद्र प्रचोदयात्. ఒకనొక సమయమునందున సూత పురాణికులు ఋషులందరూ కలిసి అడవులో సభా మధ్యమున కూర్చున్న సమయమున సూత పురాణికులు ఋషిని ఒక ప్రశ్న అడిగిన వారేరి. ఓ సూత పురాణికుడా, ఈ లోకమునందున సుఖపడేటువంటి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పని అని చెప్పిన అడుగుగా అప్పుడు సూత పురాణికుడు ఋషులకు ఈ విధంగా చెప్పిన వాడై ఉండెను. ఓ ఋషులారా, పూర్వకాలమునందున నారద మహాముని లోకానుగ్రహం కోరుకున్నవాడై సకల లోకములో తిరుగుతూ క్రమముగా భూలోకమునకు వచ్చిన వాడై ఉండెను. ఈ భూలోకమున ఉన్నటువంటి మానవులను చూచి వాళ్ళు పడుతున్న బాధలు చూసిన వాడయ్యి విష్ణు లోకమునకు పోయినవాడయ్యుండెను. ఆ విష్ణులోకమునందున శ్రీమన్నారాయణమూర్తి శంకర చక్ర ఘన అలంకృతుడై దేదీప్యమానముగా ప్రకాశించుచు కనబడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువును చూచి పరమానంద భరితుడై ప్రార్థన చేయటం ఆరంభించెను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు మనోవంచలకు అతీతమైన రూపము గలవాడవు, అపరిమితమైన శక్తి గలవాడవు, భక్తుల యొక్క దుఃఖము నశింపజేయగలవాడవని చెప్పి ప్రార్థింపగా అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి మేలుకొని, ఓ నారద మహామునీంద్ర, ఇక్కడికి ఇలా వచ్చినావు, నీ మనసులో ఏమి కోరికలు ఉన్నవని అడుగగా అప్పుడు నారద మహాముని, ఓ భగవంతుడా, భూలోకమునందు ఉన్నటువంటి మానవులు అతి దిక్కుతులై బాధపడుతున్నారు గాన అటువంటి బాధలు మానవులు ఏమి చేస్తే వారి యొక్క దుఃఖములు విడువబడును అని చెప్పి ఆలోచించిన వాడినయ్యి మీ సన్నిధికి వచ్చిన వాడినయ్యి ఉన్నానని అడుగుగా అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి, ఓ నారద మహామునీంద్ర, సత్యనారాయణ వ్రతమైనటువంటి వ్రతము కలదు. ఆ వ్రతము మానవులు చేసినచో ఇష్టసిద్ధి కలిగి ఈ లోకమునందున సుఖములను అనుభవించి అంతఃకాలమున సత్యపురమునకు చేరుదురని చెప్పగా అప్పుడు ఆ వాక్యం ఏమైనటువంటి నారద మహాముని, ఓ భగవంతుడా, ఈ వ్రతము ఏ విధముగా చెయ్యాలి, ఈ వ్రతము చేసినటువంటి విధానము అంతయు కూడా చెప్పండి అని అడిగిన వాడయ్యుండెను. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి, ఓ నారద మహామునీంద్ర, ఈ వ్రతము సుఖ దుఃఖ ధనధాన్య సౌభాగ్యములు సంతతి అన్నీ కూడా కలుగుజేనని, కావున మానవుడు ఒకనొక దినమున మంచి గుణము కలిగిన వాడై బాగుగా పండిన అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, గోధుమ పిండి అన్నీ కూడా సంపాదించుకుని తన స్వగృహమునందు సత్యనారాయణముని యొక్క వ్రతము చేసినచో ఇష్టసిద్ధి కలిగి ఈ లోకమునందున సుఖమును అనుభవించి అంతమందున స్వర్గపురమునకు చేరిన వారవుతారని చెప్పిన వాడయ్యను. అప్పుడు ఆ వ్రత విధానమును కూడా నారద మహాముని చెప్పించుకుని తిరిగి భూలోకమునకు వచ్చిన వాడయ్యి ఈ భూలోకమున్నటువంటి ఒక మానవుని చూచి, ఓ మానవుడా, ఎందుకు బాధలు పడుతున్నావు, నువ్వు సత్యనారాయణ స్వామి వ్రతము చేసినచో ఇష్టసిద్ధి కలిగి ఈ లోకమున సుఖమును అనుభవించి అంతటా సత్యపురంలోకి వెళ్తామని చెప్పగా అంతటా ఆ మానవుడు ఆ రాత్రి నిద్ర వదిలి సత్యనారాయణ స్వామిని మనసారా ధ్యానించుకుంటూ ఉదయాన్నే లేచిన వాడయ్యి బావుగా పనినటువంటి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, గోధుమ పండి అన్నీ కూడా సంపాదించుకుని తన నిజగృహమునందు బంధువులతో సహోదరులతో కూడా కూర్చుండవాడయ్యి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము చేసి ఆ వ్రత మహత్యము వలన సర్వ దుఃఖములు పోగొట్టుకున్నవాడయ్యి సర్వ సంపదలు కలవాడయ్యి